క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కోడిగుడ్లు, జీడిపప్పు, పంచదార, సోక్డ్ డ్రై ఫ్రూట్స్, వీటి గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. అలాగే టూటీ ఫ్రూటీ గ్రీన్, టూటీ ఫ్రూటీ రెడ్, చాకో చిప్స్, బ్లాక్ జాక్, దీన్ని ఎలా తయారు చేసుకుంటారనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే కొద్దిగా ఎడిబుల్ ఆయిల్, ఇంకా ఫ్లార్ మైదా పిండి వాడుతున్నాం ఇక్కడ. ఆల్ పర్పస్ ఫ్లార్ అంటారు, అదనమాట. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇందులో రెండింటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి ఇది సోక్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నాం కదా. ఈ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఒక సంవత్సరం రోజులు అట్లీస్ట్ వీటిని సోక్ చేసి పెట్టుకుంటాం. 1 year or 2 years. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నానబెట్టుకోవడం. ఇప్పుడు క్రిస్మస్ ముందుగా అందరూ కూడా కేక్ మిక్సింగ్ స్టార్ట్ చేస్తున్నాము, అంతకు ముందుగా సోకింగ్ స్టార్ట్ చేసాము అంటారు కదా. ఈ ఇయర్ నానబెట్టిన వాటిని నెక్స్ట్ ఇయర్ వాడుతూ ఉంటారు. ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా తీసుకొని వీటిని రమ్ము బోల్డ్ అంత ఒక 2 లీటర్లు రమ్ము పోసి అందులో ఒక కిలోనో డ్రై ఫ్రూట్స్ వేసి నానబెడతారనమాట, బాగా నానిపోయేలాగా. దాంట్లో ఆల్కహాలిక్ ఫ్లేవర్ అది ఉంటుంది కదా, స్పిరిట్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయినా కూడా ఆ వగరు, చేదు, బిట్టర్నెస్ ఉంటుంది కదా, అది మాత్రమే దాంట్లో మిగులుతుంది. అవి ఈ సోక్డ్ డ్రై ఫ్రూట్స్. అలాగే ఇది బ్లాక్ జాక్ అనేది ఏంటంటే క్యారమలైజేషన్, షుగర్ని బాగా క్యారమలైజ్ చేస్తారు. అంటే షుగర్ని బాగా మాడబెట్టి బాగా దగ్గరకు వచ్చేసి నల్లగా అయిపోతుంది, మాడిపోయినట్లు నల్లగా అయిపోయి గట్టిగా అయిపోయిన తర్వాత క్యాండీ లాగా దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి మిక్స్ చేస్తే కరిగిపోతే అది చిక్కగా తయారవుతుంది అనమాట. అది కూడా అంతే వగరుగా తయారవుతుంది. అది కూడా ప్లమ్ కేక్లో ఉన్న వగరు కోసం యూస్ చేస్తారు. దట్ ఈస్ బ్లాక్ జాక్. ఓకే, కేకు వండడం అంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఫస్ట్ బ్యాటర్ రెడీ చేసుకోవడం మాత్రమే ముఖ్యం. బ్యాటర్ అయిన తర్వాత ఎలాగూ మనం ఈ ట్రేలో వేసేసుకొని బేకింగ్ ట్రేలో ఓవెన్లో పెట్టేసుకున్నట్లయితే కేక్ దానికి అదే కుక్ అయిపోతుంది. బట్ మిక్సింగ్ ఇంపార్టెంట్ కదా, మిక్సింగ్ పని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. ఎగ్స్ కొద్దిగా బ్రేక్ చేసుకొని వీటిని విస్క్ చేయాలి. ఈ విధంగా విస్క్ చేస్తే రేజ్ అవుతుంది అనమాట, అంటే నురగతోటి ఫ్రాత్ లాగా తయారవుతుంది. జస్ట్ అలా చూస్తూ ఉన్నట్టు సరిపోతుంది. ఇవన్నీ 1 by 1 వేసుకొని విస్క్ చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా తయారైపోతూ ఉంటుంది. ఓకే, తర్వాత పంచదార. కొంచెం చిక్కబడుతుంది అన్నమాట కన్సిస్టెన్సీ, ఆ విధంగా రావాలి. ఇది ఏరేషన్ అంటాం. లోపలంతా కూడా మంచిగా గాలి ఫామ్ అయ్యి ఫోమ్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము
కేక్ కానీ ఇట్లాంటివన్నీ రెడీ అయిన తర్వాత స్పాంజ్ లాగా వస్తుంది కదా, లోపలంతా కూడా హోల్స్గా, అవన్నీ కూడా ఇవే ఈ ఎయిర్ బబుల్స్ ఎక్స్పాండ్ అయ్యి ఆ విధంగా స్పాంజ్ లాగా వస్తుంది. ఈ ఏరేషన్ ఎంత బెటర్గా ఉంటే కేక్ అంత బెటర్గా వస్తుంది. అందుకని ఈ విధంగా రైస్ చేసుకోవాలి. ఓకే, ఒక రబ్బర్ స్పాచులా తీసుకుందాం. రబ్బర్ స్పాచులా ఎందుకు వాడతామంటే ఇందులో మామూలు గరిటెలు ఏమన్నా వాడితే ఆ హార్డ్నెస్ తోటి దీంట్లో ఉన్న ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా హార్ష్గా హిట్ అయ్యి తగ్గిపోతుంది. ఇంత కష్టపడి రైస్ చేసినంత వేస్ట్ అయిపోతుంది కాబట్టి అది డ్యామేజ్ అవ్వకుండా రబ్బర్ స్పాచులా తోటి మిక్స్ చేసుకుంటాం. ఓకే, ఇందులో టూటీ ఫ్రూటీ కొద్దిగా వేసుకుంటున్నా. మీకు కావాల్సినది ఏదైనా సరే ఫ్లేవర్కి తగ్గట్లుగా వేసుకోవచ్చు. దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్లు, అభిరుచులకు తగ్గట్లు. నెక్స్ట్ చాకో చిప్స్. కర్టన్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇట్లా 8 షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కలిపితే ఏంటంటే మంచి కలుస్తుంది, ప్లస్ నురగ పాడవకుండా ఉంటుంది. తర్వాత ఫ్లోర్. సో మన టార్గెట్ ఏంటంటే ఇందులో పిండి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా పచ్చి పచ్చిగా అలా మిగిలిపోకుండా చూసుకోవాలి. రెండవది వీలైనంత వరకు నురగా సస్టైన్ అయ్యే విధంగా చూసుకోవాలి. బొద అని ఉంటుందన్నమాట, గుల్ల అంటారు కొంతమంది, ఆ టైప్లో ఉండాలి అది. రైట్, అంతా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్. ఇది మాయిశ్చర్ మనం ఎప్పుడైతే బేక్ చేస్తామో దీన్ని ఓవెన్లో పెట్టి బోల్డ్ అంత హీట్లో బేక్ చేస్తాం కదా, ఇందులో ఉన్న తడంతా కూడా ఆవిరైపోతూ ఉంటుంది. కేక్కి కొంచెం తడిదనం కూడా కావాలి. ఆ తడిదనం కోసం ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. బటర్ కూడా యూస్ చేయొచ్చు. బటర్ యూస్ చేసుకునేటప్పుడు వేరే పద్ధతి ఉంటుంది. హ్యాండ్ తోటి నీట్గా మిక్స్ చేసి దాని తర్వాత అన్నీ కలుపుకుంటూ రావాల్సి వస్తుంది. అది వేరే పద్ధతి. ఆయిల్ యూస్ చేయడం లిటిల్ ఈజియర్. ఓకే, బ్లాక్ జాక్ వేసుకుంటున్నాను. అది కూడా ఇది కలర్ చూస్తాం కదా మనం, యూజువలీ ప్లమ్ కేక్లు అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఆ కలర్ కూడా ఇది ఒక రకమైన కారణం అన్నమాట. అలాగే ఈ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ బిటర్నెస్ కూడా ఇస్తాయి. తర్వాత దీనికి కొంచెం గ్రీసింగ్ చేసుకోవాలి. బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నీట్గా బటర్ పేపర్ ఏదైనా ఉండి ఆ పేపర్ వేసుకొని దానికి సపరేట్ మోల్డ్స్ వస్తాయి, ఓపెన్ చేసే మోల్డ్స్. అలాంటి మోల్డ్లో పెట్టుకున్నా కూడా ఓకే. కొంచెం చక్కగా చేసుకోండి. మళ్ళీ అతుక్కునేస్తే సమస్య ఎక్కువ. అరే ఇంకొంచెం ఆయిల్ పోస్తే బాగుండేదే అన్న సఫరింగ్ లేకుండా ఇప్పుడే కొద్దిగా జనరస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేసుకొని గ్రీసింగ్ చేసుకోవాలి. ఓకే,
దీంట్లోకి ఈ బ్యాటర్ వేసుకోవాలి. మరీ ఫుల్ చేసుకోకండి, మళ్ళీ కేక్ రైజ్ అవుతుంది కదా, రైజ్ అయినప్పుడు కూడా సరిపోయే విధంగా ఉండాలి. పావు భాగానికి సగానికి లోపే ఉండాలి ఈ బ్యాటర్ అంతా. మరీ ఎక్కువ కొట్టకండి, బబుల్స్ అన్నీ ఆరిపోతాయి. జస్ట్ సెటిల్ అయ్యేంత వరకు ఆ విధంగా డ్రాప్ చేసుకోవచ్చు. పైనుంచి జీడిపప్పులు, గార్నిష్ లాగా కూడా కనిపిస్తుంది. ఓకే, ఇంత ఈజీ కదా, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బట్ ముందుగా చేసుకునే ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్ అనమాట, అది టఫ్. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాను, బేక్ అయిన తర్వాత తీసుకొచ్చి మీకు చూపిస్తాను. సో అది బేక్ అయ్యేలోపు మీకు ఒకసారి ఇంగ్రీడియంట్స్, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఆ క్వాంటిటీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రెడీ అయితే నోట్ చేసుకోవచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఏంటంటే బేసిక్గా 3 కోడిగుడ్లు, 3 కోడిగుడ్లలోకి ఫ్లార్ అంటే మైదా పిండి తీసుకున్నాము, అది 225 గ్రాములు తీసుకుంటాము. పంచదార 150 గ్రాములు. ఆ తర్వాత ఆయిల్ వాడాము కదా, ఆయిల్ 45 ml, 45 ml ఆయిల్ వాడుకున్నాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవి మీ ఇష్టం, ఏవి కావాలంటే అవి కలుపుకోవచ్చు. అలానే మరీ ఫ్లార్ కంటే ఎక్కువ క్వాంటిటీలో కలిపేస్తామని కాదు, రీజనబుల్ అమౌంట్లో కలుపుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, 3 కోడిగుడ్లు, 225 అంటే 225 గ్రామ్స్ ఆఫ్ ఫ్లార్, 45 ml ఆఫ్ ఆయిల్, దాంతోపాటుగానే 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్. దీనికి సంబంధించిన రెసిపీకి ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనమాట. వాటిని యూజ్ చేసుకొని ఇందాక నేను చేసిన పద్ధతిలో చేసుకొని ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో పెట్టిన తర్వాత ప్రీ హీటెడ్ ఓవెన్ అంటాం, ముందుగానే 180 డిగ్రీల టెంపరేచర్ పెట్టుకొని హీట్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పెడితే 35 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపల కుక్ అవుతుంది. 35 మినిట్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకోండి, రైస్ కరెక్ట్గా అయిందా, కుక్ అయిందా, బేక్ అయిందా అనేది. తర్వాత దించేసుకోవచ్చు. కేక్ రెడీ అయిపోయింది, దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి చూద్దాం.